గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ బ్యాలెన్స్ రిడాక్స్ రియాక్షన్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మనకి బాగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, MnO4 మైనస్ ప్లస్ MnO4 మైనస్ ప్లస్ I మైనస్ ఏ ఫామ్ అయిందంటే MnO2 ప్లస్ I2 అని ఫామ్ అయిందమ్మా. అయితే ఇక్కడ యాక్వస్ సాలిడ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, బట్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ 4 ఉంటే ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ అయిందా, లేదు. ఇక్కడ అయోడిన్స్ ఎన్ని ఉన్నాయి, 1. ఇక్కడ అయోడిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అయోడిన్స్ కూడా ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలా, అలాగే ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వాలా. సో మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, ఇక్కడ బ్యాలెన్స్ చేయమంటున్నాడు. సో మీరు బ్యాలెన్స్ చేయాలంటే మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ ఏం తగ్గితే ఏం చేయాలి. సపోజ్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ కనుక మీకు తగ్గినట్లు అనిపిస్తే అక్కడ ఏం యాడ్ చేస్తారు, H2O ని యాడ్ చేయాలి. ఓకేనా, హైడ్రోజన్స్ మీకు ఎక్కడైతే తగ్గినాయి అనిపిస్తుందో అక్కడ ఏం యాడ్ చేస్తారు, H2O. అలాగే ఆక్సిజన్స్ తగ్గినాయి అనిపిస్తే మీకు ఏమని యాడ్ చేయాల్సి వచ్చింది, OH మైనస్ యాడ్ చేయాల్సి వచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అనే కండిషన్ అనమాట. సో మీరు ఆటోమేటిక్ ఇది ఏ కండిషన్ అనేది మీకు అక్కడ ఇస్తారమ్మా, ఓకేనా, గివెన్ డేటాను మీకు ఆల్రెడీ ఇస్తారనమాట. సో మీరు బేసిక్ మీడియంలో ఇది తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్ మీడియంలో మీరు ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి. సో బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా ఎక్కడైతే హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయని మీకు అనిపిస్తుందో అక్కడ H2 యాడ్ చేయాలి. ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువగా ఉన్నాయనిపిస్తుందో అక్కడ మీరు ఏం యాడ్ చేస్తారు, OH మైనస్ ని యాడ్ చేస్తారు అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది తెలుసుకోవాలన్నమాట. సో బ్యాలెన్స్ చేసే ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒకే రకంగా ఉన్న యాటమ్స్ ని సెపరేట్ చేయాలి. అంటే యారోకి ఇటువైపు కానీ ఇటువైపు కానీ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ని సెపరేట్ చేయాలి. సపోజ్ చూడండి, ఇటువైపు ఏముంది, ఈ రెండు ఏంటివి, రియాక్టెంట్స్. ఈ రెండు ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్స్. రియాక్టెంట్ లో కానీ ప్రొడక్ట్ లో కానీ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ని సెపరేట్ చేయండి. రియాక్టెంట్ లో ఇక్కడ ఎవరున్నారు, మ్యాంగనీస్. ప్రొడక్ట్ లో ఇక్కడ ఎవరున్నారు, మ్యాంగనీస్. ఈ రెండింటిని సెపరేట్ చేద్దాం. MnO4 మైనస్ MnO2 ఇదేగా మనకి ఇక్కడ రాసింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. అంటే ఆక్సిజన్స్ తగ్గినాయా పెరిగినాయా, తగ్గినాయి కదా. ఆక్సిజన్స్ తగ్గితే ఆటోమేటిక్ గా మీరు ఆలోచించాల్సిన పర్లేదు, ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే రిడక్షన్ రియాక్షన్ అని చెప్పచ్చు. మీరు ఆక్సిజన్స్ తగ్గితే ఏం చెప్పచ్చు, రిడక్షన్ జరిగిందని చెప్పచ్చు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ I మైనస్ ఒకటి రిడాక్షన్ అయితే ఇంకోటి ఖచ్చితంగా, ఒకటి రిడక్షన్ అయితే ఇంకోటి ఖచ్చితంగా ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. అంటే రెండో రియాక్షన్ మీరు ఖచ్చితంగా ఏం చెప్పచ్చమ్మా, ఆక్సిడేషన్ రియాక్షన్ చెప్పచ్చు. ఓకేనా. సో ఆక్సిడేషన్ ఇక్కడ కూడా చూడండి, ఛార్జ్ ఎంత ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది, 0. అంటే ఇక్కడ రెండో పార్ట్ చూడండి ఒకసారి, I మైనస్ కాస్త మీకు ఎలా మారిపోయిందంట, I2 కింద మారిపోయిందంట. అంతేనా. ఇక్కడ చూసారా, మ్యాంగనీస్ I అంటే ఒకే రకంగా ఉన్న రెండు యాటమ్స్ ని సెపరేట్ చేసుకోవాలంట. ఒకే రకంగా ఉన్న రెండు యాటమ్స్ సెపరేట్ చేసారా లేదా. సో ఇక్కడ ఛార్జ్ ఎంత, -1. ఇక్కడ ఛార్జ్ ఏమి లేదు కదా, అంటే ఛార్జ్ ఎంత, 0. అంటే -1 నుంచి ఛార్జ్ 0కి వెళ్ళింది, అంటే ఛార్జ్ పెరిగిందిగా. ఛార్జ్ పెరిగితే ఆక్సిడేషన్. ఓకేనా. పైగా ఒకటి రిడక్షన్ అయితే ఇంకోటి ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ చూడండి రెడ్, ఫస్ట్ 2 లెటర్స్ చూడండి ఆక్స్, రెండు కలపండి రిడాక్స్ రియాక్షన్. ఏం చెప్పచ్చు, రిడాక్స్ రియాక్షన్. చూసారు ఇక్కడ RED రెడ్, OX ఆక్స్, రెండు కలపండి రిడాక్స్ రియాక్షన్ చెప్పచ్చు మీరు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇలా రెండు హాఫ్ పార్ట్స్ గా విడగొట్టాం. అంటే ఈ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకని మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అది, ఏది ఈ రిడాక్స్ రియాక్షన్ మీరు బ్యాలెన్స్ చేయమన్నాడు. కానీ ఈ రిడాక్స్ రియాక్షన్ మీద బ్యాలెన్స్ లేదు కాబట్టి ముందుగా రిడక్షన్ గాను ఆక్సిడేషన్ గాను విడగొట్టాం. ఓకేనా. మొత్తానికి రిడాక్స్ రియాక్షన్ ఇచ్చాడు, కానీ బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఎలా విడగొట్టాం, రిడక్షన్ కింద ఆక్సిడేషన్ కింద విడగొట్టాం. వీళ్ళు బేసిక్ మినిమా లేదా ఎసిడిక్ మినిమా అని మీకు కండిషన్ లో చెప్తారు ఖచ్చితంగా. అలాగే ఇక్కడ హైడ్రోజన్స్ తక్కువ ఉంటే H2O, ఆక్సిజన్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ OH మైనస్, ఎక్కడ హైడ్రోజన్స్ తక్కువ ఉంటే అక్కడ H2O. ఎన్ని తక్కువ ఉంటే యాడ్ చేయడమే. ముందు మనం ఇప్పుడు ఇటువైపు ఉన్న రియాక్షన్ బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ MnO4 ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4.
బట్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2. ఎన్ని ఆక్సిజన్స్ తగ్గినాయి 2. ఆక్సిజన్స్ తక్కువ ఉంటే ఏం చేయాలి ఇక్కడ OH మైనస్. ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి 2. అప్పుడు ఎన్ని OH మైనస్ యాడ్ చేయాలి 2. ఇదిగో MnO4 మైనస్ MnO2 ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అన్ని OH మైనస్. అంటే రైట్ సైడ్ మీకు OH తక్కువ, రైట్ సైడ్ కదా మనకి ఆక్సిజన్ తక్కువ ఉన్నాయి, అందుకే రైట్ సైడే 2 OH యాడ్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. ఇటువైపు ఆక్సిజన్స్ 4, ఇటువైపు 2 4 అయిపోయిందా? ఇప్పుడు సపోజ్ చూడమ్మా, ఇక్కడ ఎలా చెప్పొచ్చు, ఇక్కడ చూడండి ఒకసారి. ఓలు ఎన్ని ఉన్నాయి 1, H ఎన్ని ఉన్నాయి 1, కానీ ముందు 2 పెట్టాను కదా, అంటే ఏంటి 1 into 2 2 ఆక్సిజన్స్, 1 into 2 2 హైడ్రోస్ లెక్క. అంటే ఇటువైపు 2 హైడ్రోస్ ఉన్నాయి, మరి ఇటు ఉన్నాయా లేవు. సో హైడ్రోస్ తక్కువ ఉన్న వైపు ఏం యాడ్ చేయాలి ఇక్కడ H2O. ఇందాక ఆక్సిజన్స్ సరిపోయింది, బట్ ఇటువైపు హైడ్రోస్ లేవు, ఇటు ఉన్నాయి. సో హైడ్రోస్ ఎటు తక్కువ ఉన్నాయి అటువైపు ఏం యాడ్ చేయాలి H2O. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ని తక్కువ ఉన్నాయి 2. అప్పుడు ఎన్ని H2O యాడ్ చేయాలి 2. ఇదిగో MnO4 మైనస్ 2 హైడ్రోస్ తక్కువ ఉన్నాయి కాబట్టి 2 H2O యాడ్ చేశాను. ఓకేనా? 2 H2O యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి MnO2 ప్లస్ 2 OH మైనస్. బట్ ఇక్కడ ఆక్సిజన్ చూడండి 4 + 2 6. ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 1, ఇది ముందు 2 ఉంది కదా, 1 into 2 2 ఆక్సిజన్. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేయాలి, ప్లస్ పెట్టకూడదు. అంటే ఇక్కడ H ఎన్ని ఉన్నాయి 2 2s 4 H ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 into 2, ఇక్కడ ఆక్సిజన్స్ 4, ఇక్కడ 4 ఇక్కడ 2, మొత్తం ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. బట్ ఇది చూడండి ఇక్కడ 2 ఇక్కడ 2, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 4, బట్ ఎన్ని ఇంకా ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి, ఇటువైపు 2 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి. ఆక్సిజన్స్ తక్కువ ఉంటే ఏం యాడ్ చేయమన్నా OH మైనస్. ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి 2. అప్పుడు ఎన్ని OH మైనస్ యాడ్ చేయాలి 2. కానీ ఆల్రెడీ ఒక 2 OH మైనస్ ఉంది కదా, ఇంకో 2 OH మైనస్ యాడ్ చేస్తే 4 OH మైనస్. ఇదిగోండి MnO4 మైనస్ 2 H2O MnO2 ప్లస్ 4 OH మైనస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆక్సిజన్ 6 ఉన్నాయి, ఇటువైపు ఆక్సిజన్ 6 ఉన్నాయి. ఇది హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఇటువైపు హైడ్రోజన్ 4 ఉన్నాయి. సో మీరు ఆటోమేటిక్ గా మీరు హైడ్రోజన్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేశారు. ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేయాల్సింది ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఉన్న అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. యాక్చువల్లీ ఇక్కడ మ్యాంగనీస్ ఒకటే ఉంది, ఇక్కడ మ్యాంగనీస్ ఒకటే ఉంది. సో బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మిగతా వాటిని అంటే అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేసిన తర్వాతే మీరు ఆక్సిజన్ ని హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సరే, ఇంతవరకు అయిపోయింది. మరి ఇక్కడ చూడండి సారి, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటంటే చార్జెస్. ఏం బ్యాలెన్స్ చేయాలి చార్జెస్. ఇప్పుడు చూడండి MnO4 ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు నేను అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నేను మ్యాంగనీస్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి అని అడగల. MnO4 ఎన్ని ఉన్నాయి 1. అంటే ఇదిగోండి MnO4 ఎన్ని ఉన్నాయి 1. బయట చార్జ్ ఎంత ఉంది ఒకటేగా, -1ఏగా. సో 1 మీకు ఇందాక చెప్పానుగా, ఎక్కడ కూడా ప్లస్లు పెట్టకూడదు, మైనస్లే. అంటే సారీ, ఎక్కడైనా సరే మీరు ప్లస్లు పెట్టకూడదు, ఇంటూలే. అంటే మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 1 into -1 ఎంత ఇక్కడ చార్జ్ -1. ఇక్కడ ఏమీ ఛార్జ్ లేదు అంటే 0. ఇటువైపు ఏమీ ఛార్జ్ లేదు 0. కానీ ఇక్కడ OH ఎన్ని ఉన్నాయి 4. పైన ఛార్జ్ ఎంత -1. 4 into -1 ఎంత -4. మీరే చెప్పండి, ఇక్కడ -1 కి -4 కి డిఫరెన్స్ ఎంత 3. సో -1 ఎక్కువ -4 ఎక్కువ, -1 ఎక్కువ. ఎన్ని రెట్లు ఎక్కువ 3 times. సో 3 times ఎక్కువ ఉంది కాబట్టి అంటే 3 పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే 3 చార్జెస్ ఎక్కువ ఉంది. ఎలక్ట్రాన్ ఏ చార్జ్ నెగిటివ్. సో చార్జెస్ ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఎటువైపు అయితే చార్జ్ ఎక్కువ ఉందో, మరి ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్ కదా, సో ఎలక్ట్రాన్స్ యాడ్ చేయగానే చార్జెస్ తగ్గిపోతుంది. సో అప్పుడు చార్జెస్ కూడా మీకు బ్యాలెన్స్ అయిపోద్ది. అంటే ఇటుకన్నా ఇటువైపు ఎన్ని రెట్లు ఎక్కువ 3 రెట్లు ఎక్కువ. సో 3 రెట్లు తగ్గించాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. చార్జెస్ ఎటు ఎక్కువైపు ఉంటే అటువైపే ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అంటే MnO4 minus 2H2O plus 3 electrons MnO2 plus
4 4 మైనస్. చూసారుగా ఇటువైపు మొత్తం చార్జెస్ తో సహా బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ ఈ సైడ్ పోతాం. ఈ సైడ్ పోతే ఇక్కడ చూసారా ఐ మైనస్, ఇక్కడ I2. వాటి రైలు ఉన్నాయి 1, వాటి రైలు ఉన్నాయి 2. అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ లేదు, కాకుండా ఉన్న యాటమ్ ఉంది. ఎవరున్నారు ఇక్కడ ఐలు. బట్ ఎక్కడ కూడా మీకు ఏం చెప్పాను, ఎక్కడ ప్లస్ పెట్టకూడదు అని చెప్పాను. అంటే ఏం చేయొచ్చు, మల్టిప్లికేషన్. సో ఇక్కడ కూడా 2 అయిపోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న వాల్యూని మీరు దేనితో మల్టిప్లికేషన్ చేయాలి, 2 అనే సింబల్ తో మల్టిప్లై చేయాలి. అంటే 2 తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ I మైనస్, ఒక సైడ్ మళ్ళీ మర్చిపోకండి, 2I మైనస్ I2 అయిపోయిందిగా. ఐలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో మీరు ఐల్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సింది చార్జెస్. మరి ఇక్కడ ఐలు ఎన్ని ఉన్నాయి అన్నాను 2, పైన చార్జ్ ఎంత -1, 2 ఇంటూ -1 ఎంత -2. మరి ఇక్కడ I2 ఎన్ని ఉన్నాయి, ఐలు ఎన్ని ఉన్నాయి 1, I2 ఎన్ని ఉన్నాయి, సారీ I2లు ఎన్ని ఉన్నాయి 1. మరి చార్జ్ ఎంత ఇక్కడ 0. నా పాయింట్ అర్థమైందమ్మా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఐలు 2 ఉన్నాయి, పైన -1 చార్జ్, 2 ఇంటూ -1 -2. ఇక్కడ చూడండి I2 1 ఉంది, బట్ చార్జ్ ఎంత ఇక్కడ 0. ఎందుకంటే ఇక్కడ ప్లస్ లో లేవు, మైనస్ లేవు. సో ఆక్సిజన్స్ లేవు, హైడ్రోజన్స్ లేవు, కాబట్టి మీరు బ్యాలెన్స్ చేయాల్సిన ఇంకేమీ లేదు. బట్ ఇక్కడ ఐలు బ్యాలెన్స్ చేస్తున్నాగా. బట్ చార్జ్ ఇక్కడ ఎంత ఉంది -2, ఇక్కడ చార్జ్ ఎంత ఉంది 0. -2 కి 0 కి డిఫరెన్స్ ఎంత 2. సో -2 కన్నా 0 ఎన్ని రెట్లు ఎక్కువ, 2 టైమ్స్. అంతేనా, -2 కన్నా 0 2 టైమ్స్ ఎక్కువ. మీకు ఇప్పుడేగా చెప్పాను, చార్జెస్ ఎక్కువ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు ఏమైనా యాడ్ చేయాలి, ఎలక్ట్రాన్స్. సో ఇటువైపు ఎన్ని రెట్లు ఎక్కువ 2 టైమ్స్. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు చూడండి 2I మైనస్ I2 ప్లస్ 2E మైనస్. గుర్తుపెట్టుకోండి, -2 కన్నా 0 వాల్యూ ఎక్కువ. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 2, మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 3. మరి ఇది రిడాక్స్ రియాక్షన్. అంటే నువ్వు 3 ఎలక్ట్రాన్స్ ఇస్తే నేను 3 ఎలక్ట్రాన్ తీసుకోవాలి, లేదు నువ్వు 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే నేను 2 ఎలక్ట్రాన్ తీసుకోవాలి. మరి ఇక్కడ బ్యాలెన్స్ అయిందా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3, మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2. అంటే ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ అవ్వాల. సో మీరు ఏం బ్యాలెన్స్ చేయాలి, ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ 2 అనే వాల్యూని 3 తోను, ఈ 3 అనే వాల్యూని 2 తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకని 2 వైపులా ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవ్వాలి కదా, 2 వైపులా ఏమవ్వాలి, ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవ్వాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నా, ఇక్కడ దీన్ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే మొత్తాన్ని బ్యాలెన్స్, మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఏదో ఒక పార్ట్ కాదు, ఎలక్ట్రాన్స్ మాత్రం కాదు, రియాక్షన్ మొత్తాన్ని. 3 ఇంటూ 2I ఎంత 6I మైనస్ 3 ఇంటూ I2 3I2, 3 ఇంటూ 2 6 ఎలక్ట్రాన్స్. అంతేనా. సో ఇటువైపు 6 ఎలక్ట్రాన్స్ వచ్చేసి, ఇప్పుడు ఇటువైపు 3 ఉంది కదా. సో దీన్ని కూడా 6 చేయాలంటే మరి ఏం చేయాలి, 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తారమ్మా, 2 ఇంటూ MnO4 మైనస్ 2MnO4 మైనస్ 2 ఇంటూ 2H2O 4H2O, 2 ఇంటూ 3 6 ఎలక్ట్రాన్స్, 2 ఇంటూ MnO2 2MnO2. మళ్ళీ చూడండి 2 ఇంటూ 4OH 8OH మైనస్. చూసారా, ఇటువైపు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6 ఎలక్ట్రాన్స్, ఇటువైపు ఎన్ని ఎలక్ట్రాన్స్ 6. అంటే ఎలక్ట్రాన్స్ చార్జెస్ అన్ని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఈ రెండింటిని కలిపేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, 6I మైనస్ 3I2 ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. చూసారా, మొత్తం 2 వైపులా మీకు ఇక్కడ చూసారు కదా, 2 వైపులా ఉన్న రియాక్షన్స్ అన్ని ఒక చోట తీసుకొచ్చాను. మళ్ళీ చూడండి ఒకసారి, ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. ఎలా చేద్దాం సార్ అంటే, ఇదిగోండి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్. అది చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మిగతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా ఒక చోట రాయండి, రైట్ హ్యాండ్ సైడ్ అంతా ఒక చోట రాయండి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 2MnO4 మైనస్ 4H2O. ఇది రాశారు కదా, ఇది రాసిన తర్వాత ఇటు వెళ్ళిపోకూడదు. యారోకి అంటే రియాక్టెంట్స్ అన్నిటిని ఒక చోట రాయాలి. రియాక్టెంట్ ఎవరు ఇక్కడ, మళ్ళీ 6I ఉంది. సో 6I రాసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇదిగోండి, ముందు 4H2 రాసి తర్వాత 2MnO4 రాసిన నో ప్రాబ్లం. తర్వాత చూడండి ఇక్కడ 2MnO2 ప్లస్ 8OH మైనస్ ప్లస్ 3I2. ఎందుకని, ఇలా ముగ్గురు ప్రోడక్ట్ లో, వీళ్ళ ముగ్గురు రియాక్టెంట్. సో టోటల్ గా చూసుకోండి
ఆక్సిజన్స్ కానీ హైడ్రోజన్స్ కానీ అన్ని బ్యాలెన్స్ అయిపోయి. సో మీరు ఏ ఈక్వేషన్ అయినా సరే ఈ బేస్ ప్రకారం చేయాలి, మనం రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.